ఎంతో రుచికరమైన హలీం తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తామో సేమ్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి 2 లార్జ్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. మంచి షేడ్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసేసుకొని పక్కన చూపిస్తున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ పసుపు, 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ వేసి కలిపేసి మూత పెట్టుకొని పక్కన పెట్టి 5 to 10 మినిట్స్ తర్వాత చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. దాని తర్వాత అందులో ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కలిపేసుకోండి. తర్వాత పక్కన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒక 2 hours ముందే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. అవన్నీ యాడ్ చేసి తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ అని ఏం లేదు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని 3 to 4 cups వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసి పక్కన ప్రెషర్ పెట్టేయండి. 3 to 4 విజిల్స్ రావాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ అనేది బాగా కుక్ అయి ఉంటుంది. ఒకవేళ కుక్ అవ్వలేదు అని మీకు అనిపిస్తే మళ్ళీ 2 to 3 విజిల్స్ పెట్టేయండి. పెట్టే ముందు ఒకవేళ చికెన్లో వాటర్ అనేది ఆల్రెడీ వినికిపోయినట్టు మీకు అనిపిస్తే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్లో కొంచెం గీ వేసేసుకొని కొన్ని బాదం, కొన్ని కాజు ఫ్రై చేసి పెట్టుకోండి. ఈ లాస్ట్లో గార్నిష్ చేయడానికి బాగుంటుంది. అసలైన ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇదే మెయిన్ స్టెప్ హలీం తయారీ విధానంలో. ఏం లేదు, ఒక పప్పుదువ తీసుకొని మనం ఏదైతే చికెన్ ఇవన్నీ ఉడకబెట్టేసుకున్నామో మంచిగా స్మాష్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 1 hour పడుతుంది. స్మాష్ చేస్తూ దాంట్లో కొంచెం గీ ఆర్ ఆయిల్ మీ ఆప్షన్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి. పప్పుదువతో అది సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంతవరకు కలుపుతూ ఉండండి. మధ్యలో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేయండి. 1 hour తర్వాత ఎంతో టేస్టీ యమ్మీ హలీం, యమ్మీయే కాదు హోమ్మేడ్ హలీం తయారవుతుంది. మరిన్ని టేస్టీ ఫుడ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.